ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ యొక్క డివోషన్ను ప్రార్థనతో ప్రారంభించబడుతున్నది కనుక ప్రతి ఒక్కరము కొద్ది నిమిషాలు దేవాది దేవుణ్ణి హృదయపూర్వకముగా స్తుతి తెలియచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. చెబుదామా? దేవానికి స్తోత్రం 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 స్తోత్రమయ్యా అని తెలియచేద్దామా? గడిచిన దినములన్నింటిలో కృపాక్షేమాన్ని అనుగ్రహించిన దేవుడు, మనకున్న ప్రతి బలహీనతలో మనల్ని ఆదరించిన దేవుడు, ధైర్యపరుస్తున్న దేవుడు, ప్రతి నిత్యము మన వెన్నంటూ ఉండి మనకు సహాయాన్ని అందిస్తున్న దేవుడు, మన యొక్క పనులను కార్యములను సఫలం చేసే గొప్ప దేవుడు కనుక ప్రతి ఒక్కరము దేవా ఈ దినమంతట్లో నీ కృపను అనుగ్రహించమని, ఈ దినమంతటిలో నీ వాత్సల్యతను నాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఎదుగో తండ్రి, నేను చేస్తున్న ప్రార్థన కాదు ప్రభువా, నా మంచి కాదు ప్రభువా, నా పరిశుద్ధత కాదు, నీవు నన్ను ప్రేమించి నన్ను విడిపించే గొప్ప దేవుడవని, నా కొరకు దిగి వచ్చి నీ మహిమనంతయు విడిచిపెట్టిన గొప్ప దేవుడవు నీవు కనుక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నిన్ను మహిమపరుస్తూ ఘనపరుస్తూ నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, అప్పగించుకుంటున్నామని ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ఎదుగో నీ స్థితిని, నీ పరిస్థితిని చూస్తూ ఉన్న దేవుడు, నిన్ను అర్థము చేసుకుంటున్న దేవుడు, తగిన సమయంలో నిన్ను విడిపించగలిగిన గొప్ప దేవుడు కనుక మరి భయంకరమైన తుఫాను వంటి పరిస్థితులు, భయంకరమైన స్థితిగతులలో ఒకవేళ నీవు ఉండవచ్చును. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవేమాత్రము బలహీనులు కాకుండా దేవుడు ధైర్యముతో నీవు పొందుకున్నట్లు ఆ యొక్క దేవాది దేవుని సన్నిధిని హృదయపూర్వకంగా నీవు పొందుకొని దేవుని సమాధానాన్ని, దేవుని ఆదరణను, దేవుని కృపను స్వతంత్రించుకోవాల్సిందిగా తెలియచేస్తూ చెబుదాం. దేవానికి స్తోత్రం 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 అని ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా మన దేవుణ్ణి, ఆ యొక్క దేవాది దేవుని నామాన్ని మహిమపరుద్దాం, దేవాది దేవుణ్ణి ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని ప్రతి ఒక్కరము మన యొక్క హృదయ పరిస్థితిని, మన హృదయంలోని దుఃఖమును, వేదనను, మనకున్న స్థితిగతులను, పరిస్థితులను మరి సమస్తము మార్చగలిగిన దేవునికి ప్రార్థనలో ఉంటూ మన హృదయాలను తెరచి మన మనస్సులను తెరిచి ఆ యొక్క దేవాది దేవునికి హృదయపూర్వకంగా మనల్ని మనము సమర్పించుకుంటూ దేవుని కృపను, కనికరాన్ని మనము అనుభవించుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటూ దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ బలహీనతలో నన్ను బలపరచి ఆదరణ నిశ్చితివే, నా కార్యములను సఫలము చేసి విజయము నీచితివే, బలహీనతలో నన్ను బలపరచి నాదరి చేరితివే,
నా కార్యములను సఫలము చేసి విజయము నీచితివే. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయదరహాసమే. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయదరహాసమే. నీ పరిచర్యలు మహదానందమా, నీ పరిచర్యలు మహిమానందమా. పాడదామా? పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగము, ఒక క్షణమైన విడువని స్నేహము. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవేనా ప్రేమానురాగము, ఒక క్షణమైన విడువని స్నేహము. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతిగానము, కొనియాడేద నీ నామము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటూ ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను వెల్లడిపరిచే దేవుడవని, నీవు వ్యక్తపరిచే గొప్ప దేవుడవు నీవేనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో, ఈ యొక్క డివోషన్లో తండ్రి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రభా, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. వారి కుటుంబంలో నీవు చేయనుద్దేశించిన మేలులను, ఆశీర్వాదాలను మీరు అనుమతించమని ప్రార్థన చేస్తూ, అయా ప్రత్యేక రీతిలో ప్రభువా, అయా ముందున్న సమయం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ, వాక్యమై ఉన్న నీవు నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నీ బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటూ, దీనుడనైన నన్ను నీ సిలువ చెంత మరుగుపరుచుకొని ఒక ఉన్నతమైన ప్రత్యక్షత ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామముతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని రక్తములో కడగబడి పరిశుద్ధముగా పవిత్రముగా జీవిస్తున్న బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతూ ఉంటూ ఉండగా, మన ప్రాణ ఆత్మ దేహములను దేవునికి మహిమకరంగాను, దేవుని వాక్యము మన జీవితములో కార్యము జరిగించున్నట్లు మనల్ని మనము సిద్ధపరచుకుందుముగాక. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యము.
కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మనందరికీ వాగ్దానము చేస్తూ ఉన్న దేవుడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును. ఆమెన్. ఈ రోజున దేవుడు నీవు బలహీనలవు కాకుండా అని తెలియచేస్తూ ఉన్నాడు. నీవేదైతే బలహీనతలో ఉంటూ ఉన్నావో, ఏదైతే పనులను కార్యక్రమములను నీవు ప్రారంభించావో, ఇదిగో నీవు ధైర్యముగా ఉండు, నీ పనులను నీ కార్యములను దేవుడు సఫలము చేస్తాను అని వాగ్దాన రూపముగా దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి రాజైన ఆసా విషయంలోనూ యూదా విషయంలోనూ దేవాది దేవుడు గొప్ప కార్యాలను చేశాడండి. అయినప్పటికీ వారు దేవుణ్ణి అనుసరించే విషయంలో బలహీనంగా ఉంటూ దేవుడు ఏదైతే వారికి తెలియచేశారో ప్రభువు మార్గాలలో వారు క్రమముగా నడువక మరి ప్రతిసారి త్రొట్రిల్లి దేవుని సన్నిధిలో నిలకడ నెమ్మది లేని జీవితాలలో ఆసా యూదా ప్రజలు ఉన్న పరిస్థితిని మనం పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చును. అందుకే ప్రభువు వారిని హెచ్చరించాడండి. మీరు నాతో ఉంటేనే నేను మీతో ఉంటానని దేవుడు వారితో హెచ్చరిక చేసి ఉంటూ ఉన్నాడు. మీరు క్రమముగా దేవుని సన్నిధిలో ఉంటే నేను మీకు ఏమాత్రము నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని దేవుడు అనేక పర్యాయాలు దేవుని బిడలతో మాట్లాడుతూ వచ్చినప్పటికీ వారు ప్రతి విషయములో బలహీనులు అగుతూ దేవుడు అనుగ్రహించిన మరి వాగ్దానాలను పూర్తి స్థాయిలో ఏమాత్రము పొందుకొనక మరి పశ్చాత్తాప హృదయము లేక దేవుణ్ణి బాధిస్తూ దేవునికి బహు దూరముగా ఉన్న పరిస్థితిని మనము పరిశుద్ధ గ్రంథములో గమనించగలము. ఈ రోజున నీవు దేవుణ్ణి సేవించడము, దేవుణ్ణి వెంబడించడము అది యోగ్యమైనది, ఎంత తగని గొప్ప భాగ్యం అది అని నీవు గమనించినట్లయితే దేవుని యొక్క సంకల్పము నీకు సంపూర్ణముగా నీకు అర్థమైనట్లయితే ఈ లోకములో ఉన్న శ్రమలు, ఈ లోకములో నీవు కలిగిన బలహీనతలు ఇవి ఏమాత్రము ఎన్న తగినవి కాదు అని తన భక్తుడు తెలియచేస్తూ ఉంటాడు. ఈ లోకములో ఉన్న అల్పకాలములో ఈ కొద్దిపాటి శ్రమలు, బలహీనతలు మన జీవితంలో ఏమాత్రము ఎన్న తగినవి కాదు అండి. ఎందుకంటే ఆయన మహిమ ఎదుట మనము పొందబోవు ఆ యొక్క మహిమ రాజ్యములో, దేవుని యొక్క ఉన్నతమైన ఆ యొక్క రాజ్యములో, ఆ పరలోక పట్టణములో మనము నివసించబోతున్నాము. కనుక ఈ లోకములో నీవు పొందుతున్న ఈ శ్రమలు ఏమాత్రము ఎన్న తగినవి కాదు అని నీవు జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా ఆత్మ అయిన దేవుడు నీతో మాట్లాడుతూ నీవు పొందబోవు మహిమను
జ్ఞాపకము చేసుకొని, ఇదిగో ఇప్పుడు నీవు అనుగ్రహిస్తున్న బలహీనతలు, శ్రమలు అవి ఏమాత్రము ఆ యొక్క మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథములో మరి అపోస్తులైన పౌలు ద్వారా ప్రభువు తెలియచేస్తాడు, ఈ లోకములో నీవు బలహీనతలో ఉంటూ ఉన్నావా? భయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణమై వెళుతున్నావా? నీ ఆత్మీయ జీవితము భయంకరమైన తుఫాను వంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటూ ఉన్నదా? నీవు అనుభవిస్తున్న శ్రమ, నీవు పొందుతున్న అవమానము నీ వల్ల కాక ఏమిటి ప్రభువా ఈ పరిస్థితి అని ఒకవేళ నీవు నిస్సహాయతలో ఉండి అధైర్యపడుతూ ఉన్నావా? అయితే దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవేమాత్రము అధైర్యపడకుండా ఉండాలి అని మరి పొందబోవు మహిమ ఎదుట, ఈ లోకంలో నీవు పొందుకుంటున్న ఈ యొక్క అల్పకాల శ్రమలు ఏమాత్రము ఎన్న తగినవి కాదు అని అపోస్తులైన పౌలు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12లో శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ శ్రమలో నీవు కృంగిపోయి ఉంటున్నావా? ఓర్పు కలిగిన దానవై నీవు ఉండవలేనని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నిన్ను విడిపించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు సహాయం అందించడానికి ఆయన సమర్థుడైన దేవుడిగా, ఆయన చాలిన దేవుడిగా ఉన్నాడు అని తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవుడు ఆత్మ స్వరూపిగా మాట్లాడుతూ ఉంటూ ఉండగా, నీ యొక్క బలహీనత అంతటిని దేవుని పాదముల యొద్ద సమర్పించి, శ్రమ కలిగిన, ఓర్పు కలిగిన దానవై వాడవై, నీ పరిస్థితి అంతటి నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు నీకు తోడున్నాడు అనే ధైర్యాన్ని నీవు ధరించుకొని, నీ కార్యము సఫలము చేయబోతున్న ప్రభునకు హృదయపూర్వకంగా నీవు స్తుతి తెలియచేస్తూ, దేవుడు అనుగ్రహిస్తున్న ఆదరణను, ధైర్యమును, సహాయమును నీవు పొందుకొని నీ యొక్క దైనందిన జీవితాన్ని ప్రభుతో కలిసి నీవు ముందుకు కొనసాగించవలసిందిగా ఆత్మ అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా, అలాగున మనల్ని మనము సిద్ధపరచుకుందుము కాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తూ మరి వాక్యము అనే ప్రత్యక్షతను ధరించుకొని వాగ్దానపూర్వకముగా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువా, నీ బిడలైన మేము బలహీనులు కాకుండానట్లు ధైర్యము వహించమని, మా పనులు, ప్రయత్నాలు సఫలీకృతము చేయబోతున్న దేవుడవు నీవు మాకున్నావు అనే ఒక గొప్ప ఆదరణ చేత నింపినందుకు నీకు స్తోత్రాలు. మరి శ్రమయందు ఓపిక కలిగి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి అని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ బిడలైన వారిని అలాగున నీ వాక్యము చేత మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ,
మరి ఏ కుటుంబంలో ఏ బలహీనతలున్నా, ఏ ఆర్థిక పరిస్థితిలో బిడ్డలు సతమతమవుతూ ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితిలో బిడ్డలు బాధించబడుతూ ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. నీ మహిమ ఐశ్వర్యములో ప్రతి అవసరత అది తీర్చబడునుగా కాని తండ్రి, హృదయపూర్వకంగా బిడ్డలను దీవిస్తూ ఉన్నాను అయా. ప్రతి అనారోగ్య పరిస్థితి యేసు నామములో స్వస్థత జరుగునుగా కాని పలుకుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమాధానం లేని బిడ్డలను, నెమ్మది లేని బిడ్డలను, ఆదరణ లేని బిడ్డలను ప్రభువా అయా, ఒంటరి అయిన బిడ్డలను, డిప్రెషన్లో ఉంటున్న బిడ్డలను ప్రభువా అయా, ఏ గమ్యము గురి లేని బిడ్డలను ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ వాక్యము చేత నీవు బలపరిచారని, ఈ వాక్యము చేత నీవు ఆదరించి ధైర్యపరిచారని తండ్రి నిన్ను మహిమపరుస్తూ, నీ బిడలైన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా నీ చేతులకు అప్పగించుకుంటూ అయా, ఇక డివోషన్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరసన దీవిస్తూ ఉన్నాను ప్రభువా. నీ నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాను తండ్రి. నీ నామంలో స్తోత్రం. నీ ఎదుట చేస్తున్న ఈ పరిచర్య నీకు మహిమార్థముగా జరిగించమని తండ్రి, ఈ యొక్క పరిచర్యను కుడివైపున, ఎడమవైపు, ముందు, వెనుక 4 దిశల మీరు ఆశీర్వదించమని, ఉన్నతమైన స్థలములో ఉన్నతమైన సంఘముగా అయా నీ బిడల పక్షముగా నిలబడుటకు, నీ మహిమార్థముగా తండ్రి నిలబడుటకు తండ్రి, ఈ పరిచర్య ప్రభా అనేకులకు దీవెనకరంగాను, అనేకులకు ఆశీర్వాదకరంగా మలచమని ప్రార్థన చేస్తూ అయా, నిన్ను మాత్రము స్తుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్నే నిన్ను హెచ్చిస్తూ సమస్త మహిమ, సమస్త ఘనత నీ ఉన్నతమైన నామానికే తెలియచేస్తూ, సర్వశక్తి కలిగిన నా ప్రభువును నా రక్షణకర్త అయిన యేసయ్య ఉన్నతమైన నామములోనే ప్రార్థన చేస్తూ నీ ద్వారా ఆశీర్వదించబడి ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.